క్షణార్థులందరికీ నేను మీ ఇచ్చంత్రం ముచ్చట్ల లతక్కన వచ్చిన ఇయాల్టి వార్తలు ఏమేమున్నాయో పురాగార్చుకుందాం పారి. మీకు శని చుట్టుకుంది. ఇట్లాంటి శని కాదు, ఏలినాటి శని. మీ ఇంట్లో ఉన్న బంగారం అంతా ఒక రాగి ముందలేసి దాని మీద తెల్లబట్ట మూసి మీ ఇంటి ఇడుపుకు కట్టుకోండి. నేను వచ్చి మీ ఏలినాటి శని మొత్తాన్ని దులిపేస్తా. ఏమంటారు? చెప్పింది చేస్తారా? ఓ కొడుకో, అట్లనే చేశారు మీరు నా మాటల్ని పట్టుకొని. వద్దంటే వద్దు, అట్లా చేసి నిండా మునిగిపోయేటోడు కామాయక చక్రవర్తి. ఇక కథ మీరు ఇనురి. ఎంత చదువుకున్నా, ఎంతటి లోక జ్ఞానం ఉన్నా దేవుని పేరు మీద జరిగే మోసాల నుంచి మనం బయటపడేటట్టయితే లేముల్లా. వికారాబాద్ జిల్లా పరిగి మండలం నస్కల్లా ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్కు ఇద్దరు దొంగ బాబాలు వచ్చిరట. కుట్టువల్గదిని కొట్టం వట్ట బిర్రు కూసున్నారట. బిల్లే కొట్టనింకే ఉపాయం బన్ని షాప్ ఆయనను మాటలతోనే నున్నగా దువ్వి, నీకు గాచారం బాలేదు, ఇగో ఈ రాగి శంబుల అని ఏలికున్న బంగారు ఉంగరమెయ్యని ఏపిచ్చిర్రట. ఇసొంటివి నమ్మనింకే మనం ముందుంటాం కదా. ఆ షాప్ ఆయన సుత అందులో ఉంగరం వేసిండు. దాని మీద ఈ దొంగ బాబాలు తెల్లబట్ట కట్టి ఆయనకు ఇంట్లో కొయ్యరమ్మని ఆర్డర్ వేసిర్రు. షాప్ ఆయన ఇంట్లోకెళ్ళి వచ్చినాక, ఇది రేపు పొద్దున్న దాకా తెరవకు బిడ్డ అని ఆ రాగి శంభు షాప్ ఆయనకి ఇచ్చుడుతోటే అనుమానం కొట్టి తెరిచి చూసిండు కూడా. ఆ రాగి శంభుల బంగారుంగరం బదులు రాయి ఉన్నదట. ఇక ఎంబటే అందరిని పిలిచి వీళ్ళ ఈపు మానం మూత చేసిరట దొంగ బాబాలను. మీరు సుతా ఈసొంటి దొంగలను నమ్మిరటే నెత్తి మీద చెట్టగోపమేనుల్లా. బతకనేర్చినోడు భయం లేకుండా బతుకుతాడు, బరితెగించి బతుకుతాడు. రాజకీయ నాయకుల కంటే బరితెగించినోళ్ళు భూమి మీద ఉంటారంటే నమ్మబుద్ధైతే కాదు. గుట్టలు కాసులు పోగేసుకొనికే జనాలను దోసుకునే తీరు అందరికెరకనే. మీ కష్టాలు గట్టెక్కిస్తాం, బతుకులు మారుస్తామని ప్రజల పానాలను పావులుగా మార్చుకుని ఆస్తులు కూడబెట్టుకుంటారు. ఒక పాటోని మీద ఇంకో పాటోడు షాడీలు చెప్పుకుంటా నన్ను మించిన మంచోడు లేనే లేడి దునియాల అని నమ్మవలుకుతారు. పెద్ద పులి జింగ ముంగడికొచ్చి తన సాధు గుణాన్ని చెప్పుకున్నట్టు. ఇక ఏముంది, మనం నాయకుల ఫేకుడు మాటలు నమ్మి బొక్క ఊర్ల పడతాం. మొన్నటి దాకా కేసీఆర్ సర్కారు జనాలను పాలిచ్చింది. ఇక కొత్త సర్కారు వచ్చినాక గింతనన్న పాతోళ్ళ మీద ప్రజలకు చాడీలు చెప్పాలే కదా. ఇప్పుడు మంత్రి పొంగులేటి కేసీఆర్ సార్ మీద పడ్డాడు. ఇంతకైన ఓసేందో మీరే ఆర్చుకోరి. నేను ఈ ఇచ్చంత్రం ముచ్చట్ల లతక్క సాక్షిగా చెప్తున్నా. కేసీఆర్ సొంత ఊళ్ళకే అన్యాయం చేసిండు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని చెప్పి సొంతూరు చింతమడక ప్రజలైన మిమ్మల్ందరినీ మోసం చేసిండు. మీ ఇండ్లు గుడిసెలు కూల్చిండు. ఇల్లు పీకి పందిరేసి చేతులు దులుపుకున్నాడు. కానీ మీ న్యాయం చేయలేదు. మేం చేస్తాం మీకు న్యాయం, మీ ఇండ్లు మీకు కట్టిస్తాం. 1909 ఇండ్లను అప్పటి సర్కారు మంజూరు చేసింది. కానీ అందులో 1215 ఇండ్లనే కట్టుడు షురూ చేసిండే. అందులో సుత 103 ఇండ్లనే పూర్తిగా కట్టింది. మిగిలినోళ్ళు రోడ్డు మీద పడ్డట్టే కదా. ఇప్పుడు మేమైతే మొత్తం ఇండ్లన్నీ కట్టి ఎవరివి వాళ్ళకి ఇస్తాం. ఈ ఊరోళ్ళు ఇల్లు లేక నిలువ నీడ లేక వలస పోయిర్రు కదా. పొలాల గట్ల మీద గుడిసెలు వేసుకున్నారు కదా. వాళ్ళందరికీ న్యాయం చేస్తాం. ఇన్నారు కదుల్లా. పొంగులేటి సారు ఒక్కసారిగా చింతమడక జనాల మీద ప్రేమ చూపించిండు. ఎందుకో మలా. మరి ఆయన ప్రేమ వెనుక ఏం మతలబున్నదో ఎవరెరుగుదురు చెప్పురి. మోడీ తాతగార్చే మొసలి కన్నీరును మనం గన నమ్మినమంటే ఇక అంతే, సర్వనాశనం. ఆహాహా, ఇది నా మాట కాదు, బయట జనాల మాట, బుద్ధిజీవుల మాట. పాపం వల్ల అంటున్నదా వెనుక ఎన్ని సాక్ష్యాలు ఉన్నాయో కానీ నిజంగానే ఒక్కొక్క పారి మోడీకి మించిన నటుడు ఎవరుండనే ఉండరని అనిపిస్తుంది. మోడీ తాత స్పందన గ్రంథులు మతాన్ని బట్టే స్పందిస్తాయి. మణిపూర్లో ఆడోళ్ళ మానాలు మంటగలుస్తుంటే మోడీ తాత టూర్లో తిరగబట్టే. కానీ ఒక్క మాటనన్నా మాట్లాడకపోయి. ఇప్పుడు బంగ్లాదేశ్లో అల్లర్లు అవుతుంటే మాత్రం నా హిందువులని కొట్టుకుంటుండు. ఎవరి కోసమో ఒకరి కోసంలే అని సంజాయించుకోవాల్సి వస్తుంది మనల్ని మనం. ఇగో మోడీ తాతకే మళ్ళీ బుద్ధొచ్చిందో లేక ఎవరన్నా వెనుక నుంచి పొడిచిండ్రో కానీ వాయనాడు వరదల మీద బీభత్సం మీద మనసు వారేసుకొని అక్కడి ప్రజల కోసం మాట్లాడుతుండు. వాళ్ళని ఆదుకోవాలని అంటుండు. ఇట్లా బగ్గనే మాటలు చెప్పిండు. కానీ మోదీ తాత ఎంత సానుభూతి చూపించినా అవి తేనె పోసిన కత్తి లెక్కనే అని బయట జనాల మాట. ఇన్ని రోజులైంది గమ్మునున్నాడు, ఇప్పుడు మాత్రం వాయనాడును అరుచుకుంటాడేందని అందరూ పరేషాన్ అవుతుర్రు.
ఇన్నరు కదా ఇవాళ ఇచ్చంత్రం ముచ్చట్లు. మళ్ళా రేపు వచ్చి మరిన్ని వార్తలు తీసుకొస్తా. అది వరదాకా ఎన్న 8 నా వీడియోలు అన్నీ చూడుర్రి.